రాష్ట్రంలో పదవి విరమణ చేరున్న ఉద్యోగులకు పింఛను సాధారణ భవిష్య నిధి చెల్లింపుల ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. పింఛను పొందుతున్న ఉద్యోగులు సమస్యలను ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసుకోవడంతో పాటు సంబంధిత సాక్ష్యాధార పత్రాలను పంపుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికోసం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ తాజాగా పోర్టల్ను రూపొందించింది. రాష్ట్రంలో పదవి విరమణ చేస్తున్న ఉద్యోగులు పింఛన్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితిలో ఇకపై సమూల మార్పులు రానున్నాయి. ఉద్యోగ విరమణకు 6 నెలల ముందే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రస్తుత విధానంలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆన్లైన్ లో పింఛన్, జీపీఎఫ్ చివరి ఉపసంహరణకు దరఖాస్తు అందుకోగానే రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ పింఛను మంజూరు అథారిటీ నుంచి మరింత సమాచారం కోరతారు. పింఛన్, జీపీఎఫ్ లను అనుమతించిన అనంతరం సంబంధిత కాపీలను ఆన్లైన్ లోనే ఉంచుతారు. వాటిని ఉద్యోగి డౌన్లోడ్ చేసుకుని సంతకాలు చేసి తిరిగి పింఛన్ అథారిటీ అందజేయాలి. అక్కడి నుంచి మళ్లీ సర్వీసు పుస్తకాలతో సహా ఏజీకి చేరతాయి. తర్వాత పింఛన్, జీపీఎఫ్ కు సంబంధించిన ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా పంపుకోవచ్చు. అనంతరం ఫిర్యాదుల తాజా పరిస్థితిని తెలుపుతూ ఫిర్యాదుదారుడికి ఎస్ఎంఎస్ లో చేరతాయి. రిజిస్ట్రేషన్ నంబరును నమోదు చేయగానే ఫిర్యాదు పరిస్థితిని ఆన్లైన్ లో చూడవచ్చు. ఈ విధానం ద్వారా 2 నెలల్లోగా సమస్యలు పరిష్కారం అవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఉద్యోగులు తమ జీత భత్యాల సమాచారాన్ని ఖజానా శాఖ పోర్టల్ ద్వారా క్షణంలో తెలుసుకునే సౌలభ్యం ఉండగా దీన్ని మరింత విస్తృతం చేయబోతున్నారు. ఉద్యోగులకు బిల్లుల మంజూరు కాగానే సంబంధిత జీత భత్యాలు చెల్లింపు అధికారికి ఎస్ఎంఎస్ లు వెళ్లే విధానం ఇటీవలే మొదలైంది. ఉద్యోగులు తమ జీవిత బీమా రుణాల మంజూరీ, పాలసీ జారీ వంటి కార్యకలాపాలన్నింటినీ తెలుసుకోవడానికి ప్రభుత్వ జీవిత బీమా వెబ్సైట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీనిలోకి యాంత్రిక బీమా నిర్వహణ విధానాన్ని త్వరలో మరింత ఆధునీకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు నెలవారీ జీత భత్యాలు ఆన్లైన్ లో కనిపించడం వంటి సదుపాయాలు ఖజానా శాఖ పోర్టల్లో ఇప్పటికే ఉద్యోగులకి అందుబాటులోకి రాగా ఇవి మరింత విస్తృతం కానున్నాయి.